Hi friends, this is RP. ఈరోజు 6th February 2024 ఈరోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం. రేపు ఎలా ఉండొచ్చు, రేపటికి టెక్నికల్ లెవెల్స్ ఏంటి, మనం ప్రతి వీడియోలో రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. అవి ఎలా ఉన్నాయి, అవి కూడా ఆ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో సో ఇది నిఫ్టీ మళ్ళీ రికవరీ అయింది. సో నిన్న ఏదైతే టోటల్ ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ మొత్తం ఈ రోజు మళ్ళీ రికవర్ అయింది. పాజిటివ్ గా చూస్తే 135 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించాయి. ఐఓసి, బీపీసీఎల్ ఇవి రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, మోర్ దెన్ 6% పెరిగాయి. నిన్న మన స్కానర్ లో ఐఓసి కూడా వచ్చింది. మనము లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ స్టాక్స్ సెలెక్ట్ చేసేటప్పుడు స్టాక్స్ చూసినప్పుడు ఐఓసి కూడా మనకి లాంగ్స్ బాగా బిల్డ్ అయిన స్టాక్. నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ప్రైస్ పెరిగింది. అది ఈ రోజు కూడా 6% పెరిగింది. బీపీసీఎల్ 6% పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 5.22%, తర్వాత హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, మారుతి, విప్రో, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పెరిగాయి. దాంతో పాటు ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, ఎంఎండ్ఎం, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. సో హైయర్ లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన స్టాక్స్ లో చూస్తే పవర్ గ్రిడ్, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ కూడా కొంత ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి దాదాపుగా 100 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గానే కనపడుతుంది కంపారిటివ్లీ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో పెరిగిన స్టాక్స్ చూస్తే మనకి ఎస్బీఐ ఒకటి కొంచెం 1% కన్నా ఎక్కువ పెరిగింది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి కొంచెం మైనర్ గా పెరిగిన స్టాక్స్. పడిన స్టాక్స్ లో చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయిన స్టాక్స్. దాని తర్వాత ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి కూడా మైనర్ గా డౌన్ అయిన స్టాక్స్ అనుకోవచ్చు. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న ఏదైతే ఫాల్ అయిందో ఆ ఫాల్ మొత్తం ఈ రోజు రికవరీ అయింది. నిన్న టోటల్ గా ఏదైతే క్యాండిల్ ఉందో ఈ రోజు ఆల్మోస్ట్ అదే రేంజ్ టోటల్ గా. సో నిన్న డౌన్ అయింది, ఈ రోజు అప్ అయింది. సో ఇది వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉండడానికి సంకేతం అనొచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. మనం గతంలో కూడా అనుకున్నాం, లాస్ట్ 10-15 డేస్ బ్యాక్ నుంచి కూడా మనం వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది రాబోయే రోజుల్లో అనుకున్నాం. అది జరుగుతూనే ఉంది. సో హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, లోయర్ లెవెల్లో బయింగ్ వస్తుంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది టీ లైన్ టెక్నికల్ సపోర్ట్ అంటాం మనం. సో ఒక్కసారి మనం టైం ఫ్రేమ్ మార్చి చూద్దాం. 60 మినిట్స్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనం గతం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవి. 21,920, 21,935 ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఆ లెవెల్ కి వచ్చింది క్లోజింగ్ కి. అండ్ లోయర్ లెవెల్ లో మన సపోర్ట్ పాయింట్స్ 21,750, 21,800 ఆ లెవెల్స్ మనకి టెక్నికల్ గా సపోర్ట్ అనుకున్నాం. నిన్న వీడియోలో కూడా ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ లెవెల్ 21,800. సో అక్కడనే సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీగా 929 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో రేపటికి కూడా ఇవే లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకటి ఏంటంటే దీన్ని బ్రేక్అవుట్ చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మల్టిపుల్ టెస్టింగ్ జరిగింది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ చేసి దీనికన్నా ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒక హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అది 22,045. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 22,128. సో మన కీ లెవెల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మన స్ట్రాటజీ అంతా కూడా కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు డిప్స్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ. కీ లెవెల్ 21,435 నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనపడుతుంది. మన నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గానే ఉంది, ఎందుకంటే కంటిన్యూస్ గా 3 డేస్ నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఒకటి మన కీ లెవెల్ దగ్గరే ఆగింది ఈ రోజు 45,690. ఇంట్రాడే డౌన్ అయినా కానీ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి కీ లెవెల్ పైన ఆగింది. సో ఇది కొంచెం క్రూషియల్ లెవెల్. ఇది డే క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. 45,680 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఇది దీంట్లో కొంత కరెక్షన్ లాంటిది రావచ్చు డౌన్ సైడ్ కి 45,000. దాని తర్వాత 44,850 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. వీక్లీ పివోట్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 45,980. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 46,290. ఈ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఈ రోజు క్లోజింగ్ ప్రైస్. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి దాంతో పాటు మనం రెండు స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి దాంతో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్ ఇవి. సో ఇక్కడ స్టాక్స్ చూస్తే అశోక్ లీలాండ్ ని మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్
బ్యాన్ స్టేజ్ కి దగ్గరలోకి వచ్చింది. మేబీ F&O బ్యాన్ లోకి వచ్చే అవకాశం ఉన్న స్టాక్. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజ్ అయింది. 0.11% మైనస్ చూపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీగా ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఇది స్టాక్. అండ్ హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన స్టాక్ ఇది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం పెరిగింది 31%. చంబల్ ఫెర్టిలైజర్స్ ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇది 3.27% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి, దాంతోపాటు 24% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 3.27% ప్రైస్ పెరిగింది. తర్వాత ఆల్కెమ్ ల్యాబ్, సెయిల్, OFSS, ONGC, ఇప్కా ల్యాబ్, హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత బాష్, పెట్రోనెట్, BPCL, గుజరాత్ గ్యాస్, ట్రెంట్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో స్టాక్స్ ని మీరు రాడార్ లో పెట్టుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు స్టాక్ ని రాడార్ లో పెట్టి డిమాండ్ సప్లై రూల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్, ఇందులో మెయిన్ గా చూడాల్సింది మనం క్రాంప్టన్ దాదాపు 4.42% ప్రైస్ డ్రాప్ అయి, దాంతోపాటు 6.3% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఆరో ఫార్మాలో కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, బట్ ప్రైస్ ఎక్కువగా డ్రాప్ కాలేదు. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. సో ఈ స్టాక్ వచ్చి పిడిలైట్ ఇండస్ట్రీస్. పిడిలైట్ లో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. సో బాగా డౌన్ అయిన స్టాక్ ఇది, 2 days ర్యాలీగా వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ గా ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది, అరౌండ్ 2630-35 లెవెల్స్. అది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఒకటి పాజిటివ్నెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి, 50 DMA కూడా క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ఫాల్ ని 38.2% రీట్రేస్మెంట్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. సో స్టాక్ ఒకటి 200 DMA కూడా క్రాస్ చేసింది. 200 DMA వచ్చి 2555. సో 2545 వీక్లీ పివోట్, 2555 వచ్చి 200 DMA. దాని తర్వాత టీ లైన్ వచ్చి 2572. ఇవన్నిటిని కూడా క్రాస్ చేసి హైయర్ లెవెల్స్ కి వెళ్తుంది. దీంట్లో ఫర్దర్ గా మొమెంటం అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దీంట్లో టెక్నికల్ ట్రేడింగ్ కోసం ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇంట్రాడే డిప్స్ వచ్చినా లేదా ఈ రోజు హైని క్రాస్ చేసినా గానీ దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. ఇది 2700 ఆ 2720 లెవెల్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉన్న స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్ 2545, దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ కొంత డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ ని మన స్టాప్ లాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ABFRL, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్. సో స్ట్రాంగ్ మొమెంటం, ఈ రోజు మంచి వాల్యూమ్ తో పాటు బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ 250 లెవెల్ ని. ఇప్పుడు 254 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ మనకి ఏంటంటే మంత్లీ పివోట్, వీక్లీ పివోట్ అండ్ ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు వీక్లీ పివోట్ ని స్ట్రాంగ్ మూమెంట్ తోని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. సో పుల్ బ్యాక్ లో బై చేయడానికి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే 236 కన్నా కిందకు వెళ్తేనే ప్రాబ్లం. మంత్లీ పివోట్ లెవెల్ అది. ఈ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితేనే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు, అదర్వైజ్ అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. హైయర్ సైడ్ మనకి ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ ఉంది 263 నుంచి 265. సో ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది ABFRL లో. సో షార్ట్ టర్మ్ కోసం ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.